ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి అనేక విషయాలు అంటే ఇప్పటికీ ఆయన మీద చాలా క్యూరియాసిటీ. ఎందుకంటే ఈ రోజుకి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పాట తెలుగు ప్రేక్షకులనే కాదు తెలుగువారి అందరినీ నిరంతరం పలకరించేటువంటి పరిస్థితి. అలాగే ప్రతి ఒక్కరికి ఆయన ఇప్పటికీ ప్రాతస్మరణీయుడే. ఏదో ఒక సందర్భంలో ఆయన పాడినటువంటి పాట, ఆయన ఇచ్చినటువంటి ఎక్స్‌ప్రెషను, వాటి రిఫరెన్స్ లేకుండా మనకి రోజు గడవనటువంటి పరిస్థితి. అంటే ఆయన గాత్రంతో అభినయించేవారు. ఈ అభినయం తాలూకా ఎఫెక్టు మన జీవితాల్లోకి ప్రవేశించి ఘంటసాల గారు పాడినట్టు, లేకపోతే ఆయన పాడిన ఏదో ఒక పాట రిఫరెన్సు, ఆ రిఫరెన్స్‌లో నుంచి ఆయనిచ్చిన ఎక్స్‌ప్రెషను, ఆ ఎక్స్‌ప్రెషన్ గురించిన చర్చ, ఇవి ఎక్కడో ఒక చోట ఎవరో ఒక ఇద్దరి స్నేహితుల మధ్య కావచ్చు, ఇద్దరు బంధువుల మధ్య కావచ్చు, నడిచేటువంటి సంభాషణలో ఆయన ఎక్కడో చోట వచ్చేస్తాడు, జొరబడిపోతాడు. అలా ఇప్పటికీ తెలుగువారి హృదయాలలో, తెలుగు మాటలలో జీవించున్నారాయన. అలాగే ఆయనకు సంబంధించిన చాలా విషయాలు ప్రజలు చర్చించుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే 'దేవదాసు' సినిమాకి ఘంటసాల గారు కాదట కదా మొదట పాడింది, వేరే గాయకుడిని ఎవరినో తీసుకొచ్చి పాడిచ్చారట కదా అనే మాట చాలా చోట్ల, అంటే ఎక్కడెక్కడో ఎవరెవరో దీని మీద ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అవును నిజమే అంటారు అవతల వ్యక్తి. అవును ఎవరినో తీసుకొచ్చి పాడిచ్చారు. సుబ్బరామన్ గారికి, ఘంటసాల గారికి అప్పుడేదో చిన్న వాగ్వాదం జరిగి వాళ్ళిద్దరి మధ్య ఒక గ్యాప్ ఏర్పడింది. దాంతో నిజానికి సుబ్బరామన్ గారు ఆయన్ని చాలా గౌరవంగా చూసేవారు ఘంటసాల గారు. సుబ్బరామన్ గారికి ఒక గురుస్థానం ఇచ్చి, ఆయన ఆర్కెస్ట్రైజేషన్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవటం కోసం ఆయన దగ్గర ఒకటి 2 సినిమాలకి ఈయన అసిస్టెంట్‌గా పనిచేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత కూడా. అంతటి గౌరవం. అయినప్పటికీ ఏదో గ్యాప్ ఉంది వాళ్ళ మధ్య, ఏదో గ్యాప్ వచ్చింది ఆ టైంలో. ఆ గ్యాప్ వచ్చిన సందర్భంగా ఆయన ఘంటసాల గారు కాకుండా ఇంకెవరితోనో పాడిద్దాం అనుకున్నారు. అలా అప్పట్లో పాడించారు అని వినిపించిన ఒక గాత్రం పిఠాపురం నాగేశ్వరరావు గారు కూడా. ఇలా పాడించిన తర్వాత అది ఆ భావాన్ని ప్రకటించటం లేదు ఆ గాత్రం అనే ఉద్దేశంతో తిరిగి ఘంటసాల గారితోనే పాడించుకున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది రకరకాల చోట్ల నిత్యము చర్చకొచ్చే విషయం. ఇలా ఆయన తిరిగి ప్రవేశించిన తర్వాత ఆయన ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉంటుంది అనటానికి 'దేవదాస్' సినిమాలో ఆయన పాడినటువంటి పాటలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఎక్స్‌ప్రెషన్ చాలా హై వోల్టేజ్‌లో నడుస్తుంది. ఇలా ఆయన ఘంటసాలకు సంబంధించి ప్రజలు ఇప్పటికీ కొంచెం ఆశ్చర్యంగా మాట్లాడుకునేటువంటి టాపిక్కుల్లో ఒకటేంటంటే, ప్రధానమైనటువంటిది ఆయన 'మిస్సమ్మ' సినిమాకి ఎందుకు పాడలేదు? 'ఏం రాజా'తో ఎందుకు పాడిచ్చారు 'మిస్సమ్మ' సినిమాలో రాజేశ్వరరావు గారు? రాజేశ్వరరావు గారికి, ఘంటసాల గారికి పడకపోవడమా దీనికి కారణం? అలాగే 'విప్రనారాయణ'లో కూడా ఆయన పాడలేదు. పాడకపోవడానికి ఏమిటి కారణం? రాజేశ్వరరావు గారికి, ఈయనకి మధ్యలో గ్యాప్ ఉందా? ఆ గ్యాప్ వలన ఆయన పాడలేదా? అనేది ఒక చాలామంది మాట్లాడుకునేటువంటి అంశం. అలాగే పర్టిక్యులర్‌గా ఇక్కడ మనకి వినిపించే మాట ఏంటంటే, ఎస్. రాజేశ్వరరావు గారికి, ఘంటసాల గారికి ఒక చిన్న వైషమ్యం ఉందనేది ఒకటైతే, వాళ్ళిద్దరి మధ్య ఏదో గ్యాప్ ఉంది, వాళ్ళిద్దరికీ పడదు అనే అభిప్రాయం నిజము అనుకుంటే, నిజానికి విజయ బ్యానర్‌లో అప్పటి వరకు వచ్చిన సినిమాలన్నిటికీ కూడా ఘంటసాల గారే మ్యూజిక్ డైరెక్టర్. 'షావుకారు' కావచ్చు, 'షావుకారు' తర్వాత వచ్చిన 'పెళ్లి చేసి చూడు' కావచ్చు, 'పెళ్లి చేసి చూడు' తర్వాత వచ్చినటువంటి అంటే 'చంద్రహారం' ఇవన్నీ 'పాతాళ భైరవి', 'పెళ్లి చేసి చూడు', 'చంద్రహారం' వీటన్నిటికీ కూడా ఘంటసాల గారే మ్యూజిక్ డైరెక్టర్. అయితే ఈ ప్రాసెస్‌లో వచ్చినటువంటి ఈ సినిమా పర్టిక్యులర్‌గా 'మిస్సమ్మ' సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేయలా. ఎస్. రాజేశ్వరరావు గారొచ్చారు. ఎల్‌వి ప్రసాద్ గారికి, ఎస్. రాజేశ్వరరావు గారికి ఒక లింక్ ఉంది. అందువలన ఎస్. రాజేశ్వరరావు గారొచ్చారు 'మిస్సమ్మ' సినిమాకి. ఆయన వాంటెడ్‌గా ఘంటసాల గారిని పక్కన పెట్టి కొత్త గాత్రం కోసం ప్రయత్నం చేసి 'ఏం రాజా'తో
పాడించారు అనేది ఒక వెర్షన్ చాలా మందిలో ఆ అభిప్రాయం ఉంది. అలాగే భానుమతి గారికి, ఘంటసాల గారికి నిజానికి వారు మల్లీశ్వరి టైంలో దొర్లినటువంటి కొన్ని ఇద్దరి మధ్య జరిగినటువంటి కొన్ని అభిప్రాయ భేదాలు అనలేం గానీ, వాళ్ళిద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. మల్లీశ్వరి ఇద్దరూ పోటాపోటీగా పాడారు. ఎవరు గొప్పగా పాడారు అనేది ఒక చర్చ ఆ రోజుల్లో. ఘంటసాల గారు బాగా పాడారు, ఆయన అద్భుతంగా పాడారు అనే అభిప్రాయాలు కొంతమందివైతే, భానుమతి గారి గానం గొప్పగా ఉందనే అభిప్రాయం. నాగేశ్వరరావు గారు 2, 3 సార్లు అభ్యంతరం చెప్పి, ఆయనకొక స్టైల్ ఉంది. ఆయనకి ఎక్కడైతే తన మాట వినలేదో, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడాయన. ఉండడు. అలా ఆయన వదిలేసిన సినిమాలు చాలా ఉన్నాయి. మధ్యలో వదిలేసిన సినిమాలు అనేకం. 'దానవేర సూరకర్ణ', 'సీతారామ కళ్యాణం' కూడా ఆ జాబితాలో ఉన్నాయి. 'నమ్మిన బంటు' కూడా ఆయనే మొదటి మ్యూజిక్ డైరెక్టర్. 'మాయాబజార్'కి కూడా ఆయనే మొదట అనుకున్న మ్యూజిక్ డైరెక్టర్. ఆయన అభిప్రాయానికి విలువనివ్వకపోతే తక్షణం అక్కడ పని వదిలేసి వెళ్ళిపోతాడాయన. అలా 'మల్లీశ్వరి'లో ఎప్పుడైతే భానుమతి గారు తను చెప్పినట్టు కాకుండా తననుకున్న పద్ధతిలో పాడుతున్నారో, ఈయన హార్మోనీ పెట్టి సర్దుకోవడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడినప్పుడు వెంటనే బిఎన్ రెడ్డి గారు "నువ్వు అలాంటి పని చేయొద్దు" అని చెప్పి ఆయన భానుమతి గారిని కన్విన్స్ చేసి ఫైనల్‌గా ఏదైతే ఆ పాటుందో ఆయన చెప్పిన పద్ధతిలోనే భానుమతి గారితో పాడించారు. అయితే ప్రివ్యూ చూసినప్పుడు భానుమతి గారు నిజమే, నేను ఆ రోజు అనుకుని పాడి ఉంటే అది డెఫినెట్‌గా తప్పై ఉండేది. మీరు చెప్పిందే కరెక్టు అని చెప్పి ఆవిడ కన్నీటి పర్యంతం అయిపోతూ వెళ్ళి రాజేశ్వరరావు గారికి పాదాభివందనం చేశారు అని కూడా చెప్తారు. అంటే అంతటి గౌరవ భావం ఉండేది ఆవిడకి ఆయన మీద. ఇలా ఘంటసాల గారితో మల్లీశ్వరి టైంలోనూ అలాగే ఇంకో 2 సందర్భాల్లోనూ ఆవిడకి, ఆయనకి మధ్య ఒక గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ వలన ఆయన 'విప్రనారాయణలో' పాడలేదు. రాజేశ్వరరావు గారికి, ఘంటసాల గారికి, అలాగే భానుమతి గారికి, ఘంటసాల గారికి ఉన్నటువంటి గ్యాప్స్ వలన ఆయన అందులోనూ పాడలేదు, మిస్సమ్మలోనూ పాడలేదు అని అంటారు. కానీ వాస్తవం ఏంటంటే వీళ్ళెవరి మధ్య ఏ రకమైన గ్యాప్స్ లేవు. ఘంటసాల గారికి, రాజేశ్వరరావు గారికి గ్యాప్ ఉంటే దానికి ముందు, దానికి తర్వాత రాజేశ్వరరావు గారి మ్యూజిక్ డైరెక్షన్‌లో ఆయన పాడాడు. ఎందుకంటే 'దుక్కిపాటి మధుసూదనరావు' గారి నిర్మాణంలో వచ్చిన సినిమాల్లో మెజారిటీ సినిమాలకు రాజేశ్వరరావు గారే సంగీత దర్శకుడు, ఘంటసాల గారే అన్ని పాటలు పాడేవారు. ఎప్పుడైనా రాజేశ్వరరావు గారు మిస్ అయితే పెండ్యాల నాగేశ్వరరావు గారు వచ్చేవారు. వారొచ్చినా అక్కినేని నాగేశ్వరరావు హీరో కాబట్టి ఖచ్చితంగా ఘంటసాల గారే పాడేవారు. రాజేశ్వరరావు గారి మ్యూజిక్ డైరెక్షన్ అయినప్పటికీ. అంటే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందని అనుకోవడానికి అవకాశమే లేదు. కాకపోతే స్పర్ధ ఉండేది, పోటీ ఉండేది. ఎందుకంటే వాళ్ళిద్దరూ మ్యూజిక్ డైరెక్టర్‌గానే వచ్చారు. ఇద్దరూ గాయకులు కూడా. అయితే ఘంటసాల గారికి ఎక్కువ ఫేమ్ వచ్చేసింది. ఆయన ప్రధాన స్రవంతి సింగర్ అయిపోయాడు. రాజేశ్వరరావు గారి వాయస్సు అది సినిమా హీరోలకి నప్పే గొంతు కాకపోవడంతో ఆయన ప్లేబ్యాక్ సింగర్‌గా నడవలేకపోయారు. ఇది వాస్తవం. అయితే ఎందుకు ఆయన 'మిస్సమ్మ' సినిమాకి, అలాగే ఇందాక మనం చెప్పుకున్నటువంటి 'విప్రనారాయణ'కి పాడలేదు అనే ప్రశ్నకి పరిశోధిస్తే ఒక సమాధానం ఉంది. అది గతంలో ప్రైవేట్ టాక్‌లో అంటే సరళ గారు అనేటువంటి ఆవిడని ఆయన పెళ్లి చేసుకున్నారు. తర్వాత సావిత్రమ్మ గారిని చేసుకున్న తర్వాత ఆయన సరళ గారిని చేసుకున్నారు. వారి ఇంటి యజమాని గారి కూతురే ఆవిడ. ఆయన మెడ్రాస్ వెళ్ళిన తర్వాత కొంతకాలం అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి రూమ్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత నిజానికి ఆయన మెడ్రాస్ వెళ్ళటానికి ముందే ఇక్కడ వివాహం అయిపోయింది ఆయనకి. వివాహం అయిపోయి పెదపులివర్రు వారి అత్తగారి ఊరు. కె. విశ్వనాథ్ గారి ఊరు అదే. సముద్రాల రాఘవాచార్యులు గారి ఊరు అదే. సముద్రాల రాఘవాచార్యులు గారే ఈయన్ని మెడ్రాస్ తీసుకెళ్లారు ఘంటసాల గారిని. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకాశవాణికి వెళ్ళాడు. ఆకాశవాణిలో బాలాంతరపు రజనీకాంతరావు గారితో ఆయనకి స్నేహం కుదిరింది. వాళ్ళిద్దరూ కలిసి తిరిగేవాళ్ళు ఆ రోజుల్లో మెడ్రాస్‌లో. ఆయనే సినిమాల్లోకి ప్రవేశపెట్టే ప్రయత్నం చేశాడు. నాగయ్య గారి కాంట్రాక్ట్ ఇచ్చింది బాలాంతరపు రజనీకాంతరావు గారే. అయితే సముద్రాల గారు కూడా బిఎన్ రెడ్డి గారికి, వీళ్ళకి ఘంటసాల గారిని పరిచయం చేశాడు. ఈ పరిచయాల వలన ఆయన 'స్వర్గసీమ' సినిమాలో మొదటిసారి భానుమతి గారితో కలిసి ఒక డ్యూయెట్ పాడారు. అది ప్లేబ్యాక్ నారాయణరావు గారికి.
సిహెచ్ నారాయణరావు అని ఒక హీరో ఉండేవాడు ఆ రోజుల్లో. ఆయనకి మొదటిసారిగా ప్లేబ్యాక్ పాడారు ఘంటసాల గారు. అయితే ఆయన ఉద్దేశ్యం మ్యూజిక్ డైరెక్టర్ కావాలని. సింగర్ కావాలనే ప్రోగ్రామ్ మీద లేడాయన. ఆ తర్వాత ఆయనకి కృష్ణవేణి గారి బ్యానర్‌లో 'మీర్జాపూర్ రాజా' గారి బ్యానర్‌లో వరుసగా మ్యూజిక్ డైరెక్షన్ చేసే ఛాన్సెస్ వచ్చినాయి. 'బాలరాజు' అలాగే 'కీలుగుర్రం', 'ఎన్టీ రామారావు' గారి మొదటి సినిమా 'మన దేశం'కి కూడా ఘంటసాల గారే మ్యూజిక్ డైరెక్టర్. ఎన్టీఆర్‌ది చిన్న క్యారెక్టర్, ఆయన ఎంట్రీ ఫిల్మ్ అది. ఆ సినిమాకి సంగీత దర్శకత్వం వహించింది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఇది చరిత్ర. అందుచేత ఘంటసాల గారు మ్యూజిక్ డైరెక్షన్‌లో ఉంటూ అనుకోకుండా ఆయన పాపులర్ అంటే ప్లేబ్యాక్ సింగర్‌కి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఆయనకు ఉండటం వలన, ఆయన పాడిన పాటలు చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండటం వలన, ప్రతి సంగీత దర్శకుడు తన సినిమాలో పాటలు ఘంటసాల గారితో పాడించుకోవాలి అనుకోవడం వలన, ఆయన ప్రధాన స్రవంతి గాయకుడయిపోయారు. అయితే ఈ క్రమంలో ఆయన నాగేశ్వరరావు గారు, ఆయన రూమ్ షేర్ చేసుకొని ఉంటూ, ఆయన కాపురం పెడదాము అనే ఉద్దేశంతో వేరే ఇల్లు తీసుకొని ఆయన భార్యను తీసుకొచ్చేసాడు. పెదపులివరు నుంచి మెడ్రాస్‌కి. తీసుకొచ్చిన తర్వాత ఆ ఇంటి యజమాని కుమార్తె ఈ సరళ గారు. ఆవిడ ఘంటసాల గారి మొదటి భార్య అయినటువంటి సావిత్రమ్మ గారితో స్నేహం. ఆవిడతో మాట్లాడుతూ ఇంట్లోకొచ్చి నెమ్మదిగా ఘంటసాల గారితో కూడా ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. ఈ ప్రాసెస్‌లో వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ ఏర్పడి ఫైనల్‌గా వివాహ బంధంగా దీన్ని స్థిరపరచాలని వాళ్ళిద్దరూ అనుకుని వివాహం చేసుకోవడం జరిగింది. ఈ వివాహం సందర్భంగా అంటే సావిత్రమ్మ గారు ఈయనకి భార్యగా మాత్రమే కాదు, ఆయనకి ఫ్యామిలీ రిలేషన్ ఉంది. వాళ్ళందరూ బంధువులే. బంధువుల అమ్మాయినే చేసుకున్నాడాయన. దాంతో టోటల్ ఫ్యామిలీ ఆయన మీద ప్రెషర్ తీసుకొచ్చింది. ఏమిటి? ఏం జరుగుతోంది అని. ఆ టైంలో ఈ సర్దుబాటు ధోరణి. అంటే ఇక్కడ సరళ గారిని సెటిల్ చేయాలి. అలాగే అక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా సెటిల్ చేయాలి. ఈ హడావిడిలో ఉండిపోయాడాయన. ఉండిపోయి ఈ సందర్భంగానే ఆయన 'మిస్సమ్మ' సినిమాని వదిలేశాడు. అది రాజేశ్వరరావు గారు చేశారు. అయితే రాజేశ్వరరావు గారు చేసినప్పటికీ ఘంటసాల గారితో పాడించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆయన ఈ హడావిడిలో ఉన్నాడు. ఈ ఈ ద్వితీయ వివాహము ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులను చక్కబెట్టే పనిలో బిజీ అయిపోయి, ఆయన కెరియర్‌ని కొద్ది కాలం పక్కన పెట్టారు. దాంతో ఈ 'మిస్సమ్మ' మిస్ అయింది. 'మిస్సమ్మ' మిస్ అవ్వటం అలా జరిగిలే ప్రభావం చూపించింది. 'విప్రనారాయణ'లో ఆయన పాడకపోవడానికి కారణం కూడా ఈ రెండో పెళ్ళే. ఒకటి సావిత్రమ్మ గారు అంటే ఘంటసాల గారి మొదటి భార్య. ఆవిడున్నారింకా. ఆవిడ, భానుమతి గారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళింట్లో ఏది జరిగినా ఈవిడ వెళ్ళేవారు. వీరింట్లో ఏది జరిగినా ఆవిడొచ్చేవారు. వాళ్ళిద్దరి మధ్య ఒక స్నేహం ఉంది. ఈ స్నేహం ఉండటం వలన ఆవిడకి ఈయన రెండో పెళ్లి చేసుకోవడం నచ్చలేదు భానుమతి గారికి. నచ్చకపోవడం అనేది కూడా ఆవిడ మనసులో ఉంది. ఆవిడ తన బ్యానర్‌లో, తన ప్రమేయం ఉన్నటువంటి సినిమాల్లో సాధ్యమైనంత వరకు ఘంటసాల గారితో పాటలు పాడించేది కాదు. అవసరమే అంటే 'ఏఎం రాజా' గారితో పాడించుకునేవారు తప్ప ఘంటసాల గారిని ఆ బ్యానర్‌లో ఎంటర్‌టైన్ చేసేవారు కాదు. భరణికి ఆయన దూరమే. అయితే ఒక సందర్భంలో 'చింతామణిలో' పద్యాలు ఘంటసాల గారు పాడితే తప్ప ఆ భావం పలకదు అనేటువంటి ఒక పరిస్థితి, ఒక అనివార్యత దాపురించి భానుమతి గారి భర్త గారు రామకృష్ణ గారు వెళ్ళి ఘంటసాల గారిని బతిమాలి తీసుకొచ్చి ఆ పద్యాలు పాడించుకోవడం జరిగింది తప్ప భానుమతి గారి బ్యానర్‌లో ఆయన పాడలేదు. అయితే భానుమతి గారు డైరెక్ట్ చేసిన మొదటి సినిమా 'చండీరాణిలో' ఈయన, భానుమతి కలిసి డ్యూయెట్లు పాడారు. అది ఓకే. అయితే ఆ టైంలో కూడా ఆయన వేసేటువంటి జోకులు వాటి మీద ఈవిడకి కొంత వ్యతిరేక భావం ఉండేది. ఇది చాలామంది చెప్తారు. అప్పటి ఇండస్ట్రీ సంబంధాల్లో ఉన్నవాళ్ళు చాలామంది చెప్తారు. వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన గ్యాప్ ఉండేది అని. అయితే ఆ గ్యాప్‌లోనే వాళ్ళు పాడిన ప్రతి పాట పెద్ద హిట్. 'ఓ తారక' అనే పాట చాలా పెద్ద హిట్ 'చండీరాణిలో'. ఈ రోజుకి రిఫరెన్స్ సాంగ్. ఇళయరాజా గారికి ఫేవరైట్ సాంగ్ అది. ఎంఎస్ విశ్వనాథన్ గారు ట్యూన్ చేశాడది.
ఈ బంధం ఉన్నప్పటికీ ఆయన ఈ రెండో పెళ్లి చేసుకోవటం అనే దగ్గర ఈవిడకి మనస్తాపం కలిగి టోటల్‌గా ఆ సినిమా నుంచి అంటే 'విప్రనారాయణలో' పాడించకపోవడానికి కారణాల్లో ఆయన రెండో పెళ్లి కూడా కారణం. అలా 'విప్రనారాయణ' వదిలేసాడాయన. 'మిస్సమ్మ' సినిమాకి ఆయన పని చేసే పరిస్థితి లేక పని చేయలా. ఆ తర్వాతొచ్చిన 'విజయవారి' సినిమాలకు మళ్ళీ ఆయనే గాయకుడు, ఆయనే సంగీత దర్శకుడు కూడా. అదే బ్యానర్‌లో 'గుండమ్మ కథ' ఈ సినిమాలన్నిటికి ఆయనే కదా మ్యూజిక్ చేసింది. ఘంటసాల గారే. కాబట్టి ఆ గ్యాప్ రావడానికి కారణం అంటే 'విప్రనారాయణ', 'మిస్సమ్మ' సినిమాలు పర్టిక్యులర్‌గా 'మిస్సమ్మ'. 'మిస్సమ్మలో' ఆయన పాడకపోవడం వలన జరిగిన నష్టం ఏం లేదు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా 'దేవదాస్' టైంలో ఆయన పాడకపోతే నిజంగానే ఇబ్బంది కలిగేదక్కడ. అందుకని సుబ్బరామన్ గారెళ్లి ఘంటసాల గారిని తీసుకొచ్చి పాడించారు. పాడించటం వల్లనే నిజానికి ఆ సినిమా విజయంలో ఆయన పాత్ర చాలా ఎక్కువ. ఆయన షేర్ ఎక్కువ ఘంటసాల గారిది. ఏ పాట తీసుకున్నా గాని. కానీ 'మిస్సమ్మలో' 'ఏం రాజా' గారి తరహా గాయకుడి మీద నడిచిపోయే పాటలే అవి. కాబట్టి 'ఏం రాజా' పాడటం వలన ప్రజలెవరు ఇబ్బంది పడలేదు. క్యారీ ఫార్వర్డ్ అయిపోయారు. ఇప్పటికీ ఆ పాటలు పెద్ద హిట్టే. అంటే 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే' ఈ పాటలన్నీ రాజా గారు చాలా అద్భుతంగా పాడాడు. ఆయన తోచిన పద్ధతిలో. అలాగే పద్యాలు పాడటంలో ఘంటసాల గారిది ఒక ప్రత్యేక ముద్ర. 'ఏం రాజా' గారు మ్యూజిక్ డైరెక్షన్ చేసినటువంటి సినిమాలో కూడా 'శోభలో' ఆయన మ్యూజిక్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమా అది ఎన్టీఆర్ హీరో. అందులో కూడా పద్యాలు ఉంటే ఆ పద్యాలు పాడటం కోసం ఆయన ఘంటసాల గారిని తీసుకొచ్చి పాడించాడు. అందువలన ఘంటసాల గారి మ్యూజిక్ డైరెక్షన్‌లో 'ఏం రాజా' ఎప్పుడూ పాడలేదు. కానీ 'ఏం రాజా' మ్యూజిక్ డైరెక్షన్‌లో ఘంటసాల గారు పాడారు. అలా, అలా వాళ్ళిద్దరి మధ్య ఒక క్లాషు, రిలేషను అలా నడిచేది. ప్రధానంగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే, 'మిస్సమ్మ' సినిమాలో ఘంటసాల గారు ఎందుకు పాడలేదు? 'మిస్సమ్మ' సినిమాకి ఎందుకు మ్యూజిక్ డైరెక్షన్ చేయలేదు ఆయన? అలాగే 'విప్రనారాయణ' సినిమాకి ఎందుకు ఆయన దూరంగా ఉన్నాడు? అనేది కొన్ని దశాబ్దాల కాలంగా తెలుగు సినిమా పరిశ్రమ అభిమానులు, ముఖ్యంగా సంగీత అభిమానులు చర్చించుకునేటువంటి అంశం. ఈ అంశానికి సంబంధించి నేను విన్న పరిధిలోను, నేను చదివిన పరిధిలోను నాకు కనిపించినటువంటి అంటే ఇది కారణం అని నేను రూఢిగా ఫిక్స్ అయినటువంటి ఒక రీజన్‌ని ఇప్పుడు మీ ముందు పెట్టాను. ఆ కారణం చేత మాత్రమే ఆ సినిమాలకు ఆయన దూరంగా ఉన్నారు అని. దీనికి సంబంధించి ఎవరైనా సరే అంటే వారి దగ్గరున్న సమాచారం ఆధారంగా కూడా దీని మీద డిస్కషన్‌కి రావచ్చు. ఇది టోటల్‌గా ఆ ఇన్సిడెంట్ మీద పర్టిక్యులర్‌గా 'మిస్సమ్మ', 'విప్రనారాయణ' కాంటెక్స్ట్‌లో